ఈ పాఠాలని మనం చాలా జాగ్రత్తగా రికార్డింగ్ చేసి యూట్యూబ్లో పెడదాం. ఎవరికైతే మాకు ఈ పాఠాలు అవసరం అనుకుంటారో యువత వాళ్ళు చక్కగా విని నేర్చుకుంటారు. యువతకు సంబంధించి ఇలా పాఠాలు అనేది మీకు ఎక్కడా కూడా దొరకవండి. యూట్యూబ్లోకి వెళ్ళిన పని ఎక్కడికి వెళ్ళినా సరే ఇన్ని రోజులు యువతకు సంబంధించి మీటింగ్లు అనేది కూడా ఎక్కడ కూడా ఉండవు. ఈరోజు మూడో విషయం ఏంటి? ఫస్ట్ జీ గూగుల్ గాడ్ అయిపోయింది. రెండో జీ గుడ్ హ్యాబిట్ అయిపోయింది. మూడో జీ గుడ్ పర్సన్. గుడ్ పర్సన్ గుడ్ పర్సన్. ఒక పర్సన్ గురించి చెప్తా. సినిమా స్టైల్లో లెసన్ చెప్తా. మరి మీకు యువత కంటే కొంచెం మీ టైప్లో చెప్పాలి కదా. ఆ సీన్ కట్ చేస్తే అంటారు, విన్నారా మీరు? సినిమా చూసి సీన్ కట్ చేస్తే ఇక్కడికి వస్తుంది, ఆ సీన్ కట్ చేస్తే ఇక్కడికి వస్తుంది. అలా సీన్ కట్ చేసి చెప్తా. ఓకేనా? యువత కోసం సినిమా స్టైల్లో లెసన్. మంచి యవ్వనస్తుడు అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబుని దేవుడు ఇజ్రాయేలు అని పిలిచాడు. ఆ ఇజ్రాయేలు సంతానమే ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలుకి అంటే యాకోబుకి వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడే యోసేపు. సీన్ కట్ చేస్తే అర్థమైంది మీకు ఏంటి? అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబుని దేవుడు ఇజ్రాయేలు అని పిలిచాడు. ఇజ్రాయేలు పిల్లలే ఇజ్రాయేలీలు, 12 గోత్రాలు. ఆ ఇజ్రాయేలుకి వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడే యోసేపు. యోసేపు అతని యొక్క తండ్రి వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి కుమారుడు అంటే మిగిలిన వాళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడు. అది అన్నయ్యలకు నచ్చలేదు. అతని మీద పగబడతారు. సీన్ కట్ చేస్తే బట్టలో తీసి తోసేస్తారు గోతులోకి. తర్వాత గుంటలో నుంచి చంపటం బాగోదని మిద్యానీయులైన వర్తకులు ఇష్మాలీయులకు 20 తులాల వెండికి అమ్మేసేస్తారు. వారు యోసేపుని ఐగుప్తునికి తీసుకుని వచ్చి తండ్రితో ఏం చెప్తారంటే, దుష్టముఖము తిన్నది అని చెప్పి బట్టలకు మేకపిల్లను చంపి రక్తాన్ని రాసి తండ్రికి చూపించి కుమారుడు యోసేపు చనిపోయాడని చెప్తారు. సీన్ కట్ చేస్తే యోసేపు ఐగుప్తులో ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షణ సేనాధిపతియునైన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు యోసేపును కొనుక్కుంటాడు. అర్థమైందా? కానీ దేవుడు యోసేపునకు తోడై ఉంటాడు. లోకమంతా ఒకవైపు ఉంటే దేవుడు నీకు తోడై ఉంటే దేనికి భయమే ఉండదులేని పాట రాశాను. మొదటి ఆల్బంలో వస్తుంది మీకు అది. అతని జీవితం అంతా బాగుంది. అతని జీవితం మీద కూడా సాంగ్ అనేది రాయటం జరిగింది. సీన్ కట్ చేస్తే పోతీఫరు యోసేపు ఇంటి మీద విచారణకర్తగా నియమించి అతనికి కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. దాని వలన యోసేపుని బట్టి పోతీఫరు ఇంటిని దేవుడు ఆశీర్వదించి పోతీఫరు యొక్క సమస్తాన్ని ఆశీర్వదించాడు. పోతీఫరు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తినడం తప్ప ఏమి ఉందో ఏమి లేదో విచారించేవాడు కాదు. సీన్ కట్ చేస్తే యోసేపు రూపవంతుడు, సౌందర్యవంతుడు. ఈ పోతీఫర్ భార్య ఇతని మీద కన్నేసింది. ఎవరు? పోతీఫర్. అటు తర్వాత అతని యజమానురాలి భార్య తనతో శయనించమని అడిగింది. మంచి ఛాన్స్ కదండి యోసేపుకి. నేను పాఠం పేరు ఏం చెప్పాను మీకు? గుడ్ పర్సన్, గుడ్ హ్యాబిట్, గూగుల్ గాడ్. ఫస్ట్ది గూగుల్ గాడ్, రెండోది గుడ్ హ్యాబిట్, మూడోది గుడ్ పర్సన్. ఇక్కడ ఇతను వేరే దేశానికి వెళ్ళిపోయాడు. తండ్రి ఉన్నాడా? లేడు. అన్నదమ్ములు చూస్తారు పాపం చేస్తే? లేడు. చుట్టుపక్కల బంధువులు ఉన్నారా? లేరు. కానీ ఇంటి దగ్గర వాళ్ళు ఏమనుకుంటున్నారు? చచ్చిపోయాడు అనుకుంటున్నారు. మంచి ఛాన్స్ కదండి. ఇంటికి వచ్చిన ఈ కొనుక్కున్న ఈయన ఏం చేశాడు? మొత్తం పెత్తనం అంతా ఈయనమే పెట్టేశాడు. నీ ఇష్టం అన్నాడు. తినటం తప్ప ఇంకేం చూడలేదంట ఆయన. ఈయన తప్పు చేసినా ఒకవేళ ఆయన లేపేసిన ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇతను ఏం చేశాడంటే, తండ్రి లేరు, అన్నదమ్ములు చూడడానికి కూడా లేరు, వేరే చోటికి వచ్చాడు. ఎవరు చూసినా కూడా ఏం తెలియదు కదా. ఇతను ఎవరో కూడా ఎవరికి తెలియదు. తండ్రి ఇంటి వారు చనిపోయారు అనుకున్నారు. యజమాని అంతటి వాడు సమస్తము అతని చేతికి అప్పగించాడు. మంచి ఛాన్స్ వచ్చింది కదా అని అనుకోరా. మంచి ఛాన్స్ వస్తే మనం బ్యాడ్ పర్సన్ కింద చెప్పుకునేవాళ్ళం. ఈరోజు గుడ్ పర్సన్. మనమైతే ఏం చేస్తాం ఆలోచించుకోవాలి. యోసేపు అయితే ఏం చేశాడో ఆలోచించాలి. అదే ఛాన్స్ మనకు వస్తే మనం ఏం చేస్తాం? యోసేపు ఏం చేశాడు? యూత్కి స్పెషల్గా
ఈ యొక్క జీవితాన్ని మీరు నేర్చుకోవాలి. ఎక్కడ ఉంటుందంటే మీకు ఆదికాండం 39 అధ్యాయులు స్టోరీ అంతా ఉంటుంది. 39-40 అధ్యాయుల దగ్గరలో ఉంటుంది. మీ అందరూ కూడా రోల్ మోడల్ లాగా కొంతమంది ఎవరిని తీసుకుంటారు? గాంధీ గారిని తీసుకుంటారు, కొంతమంది వివేకానందుని కొంతమంది తీసుకుంటారు, కొంతమంది అంబేద్కర్ని తీసుకుంటారు, కొంతమంది రకరకాల వ్యక్తులు తీసుకుంటారు. మీరు రోల్ మోడల్గా ఎవరిని తీసుకోవాలి అంటే యువత ఫస్ట్గా తీసుకోవాల్సింది యోసేపుని. యోసేపు జీవితాన్ని రాసుకోండి మీరు ఒక బుక్లో, అసలు ఫస్ట్ నుంచి చివరి వరకు అతని జీవితాన్ని. అవునా? కాబట్టి మంచి యవ్వనంలో ఉన్నాడు, బలవంతుడు, రూపవంతుడు కూడా. అవునా? ఏం చేస్తుందంటే ఈవిడ సీన్ కట్ చేస్తే డే బై డే ప్రతిరోజు రా నా దగ్గరికి వచ్చి పడుకో, రా నా దగ్గరికి వచ్చి పడుకో అని పీక్కు తినేస్తుందంటండి. కానీ ఈయన మాత్రం ఏమీ చెల్లించలేదు, దినదినము మాట్లాడుచుండాను. కానీ యోసేపు ఆమెతో సేనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట వింటలేదంట. ఒక రోజున మళ్ళీ సీన్ కట్ చేస్తే ఒక రోజున ఇంట్లోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మొత్తం పని అంతా ఆయనగా చూస్తున్నది. పని మీద ఇంట్లోకి వెళ్ళాడు. పోతీఫర్ భార్య చూస్తుంది, ఇంట్లో ఎవరో లేరు. చొక్కా పట్టేస్తుంది, వచ్చి పడుకోమంది. మనవాడు ఏం చేశాడంటే చొక్కాని విదిలించుకుని పారిపోయేసాడంట. చొక్కాని విదిలించుకుని పారిపోయేస్తే తర్వాత సీన్ కట్ చేస్తే అదంతా పెద్ద స్టోరీ, అది మనకు అవసరం లేదు. ఇప్పుడు యువతకు అవసరమైంది ఏంటంటే, ఒకనాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? కనాను నుంచి వచ్చింది, ఐగుప్తు దేశానికి వచ్చాడు కదా. ఐగుప్తుకు వచ్చాడు, వేరే దేశం నుంచి ఈ దేశానికి వచ్చాడు. ఎవ్వరు చూడరులే అనుకోబోకని చెప్పాను నేను. కానీ యేసేపు గారు ఎవరు చూస్తున్నారని పెట్టుకున్నాడు? చూద్దాం నేను మీకు పాఠానికి ఒక్క రెఫరెన్సే చెప్తున్నా, మీరు రెఫరెన్స్ తీయలేరు కాబట్టి, యువత కాబట్టి. ఆదికాండం 39 అధ్యాయం అయిపోయింది పాఠం. 8-9 వచనాలు. 30-40 అధ్యాయులు ఈయన స్టోరీ ఉంటుంది. 30-40 అధ్యాయులు ఈయన యొక్క స్టోరీ ఉంటుంది. ఆదికాండం 39:8-9 వచనాలు. ఆదికాండం 39 అధ్యాయం 8-9 వచనాలు. ఏం తీయలేదు ఎవరు? చదవండి. నా యజమానుడు పోతీఫర్ భార్యతో అంటున్నాడు, యవ్వనస్తుడు, యవ్వన దశలో ఉన్నాడు. పెళ్ళయిందా? అయితే అతడు ఒప్పక నా యజమానుడు కలిగినదంతయు నా చేతికి అప్పగించి ఉన్నాడు. నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే అంత గొప్పడు అనమాట. అయినా సరే పాపం చేయట్లేదు. చూడండి, నా ఇంటిలో ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప అన్నదా, నిన్ను నేను ముట్టుకోను. ఎందుకు ముట్టుకోనంటే మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు కాబట్టి నేనెట్లా ఏమంటున్నాడండి ఈయన? ఏమంటున్నాడు? ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము మూట కట్టుకొందును. ఇక్కడ ఎవరిని పెట్టుకున్నాడు? నా ముందు దేవుడు అన్నాడు, నా వెనక దేవుడు అన్నాడు. ఫస్ట్ చెప్పి కీర్తనల గ్రంథం 1:13 వరకు వచనాల్లో నా నడక, నా పడక, నా మాట అంతా ఎవరికి తెలుసు అంటే దేవుడు తెలుసు అని ఎవరికి తెలుసు ఇక్కడ? అందుకే నేను గుడ్ పర్సన్, మంచి వ్యక్తి, మంచి మనిషి, మంచి వ్యక్తి నుంచి మనం మంచి నేర్చుకోవాలి. ఏం చేశాడు ఇతను? నేను నిన్ను ముట్టుకోను, ఇది దుష్కార్యము, ఘోరమైన దుష్కార్యము, నేను దేవునికి విరోధంగా ఈ పాపము నేను చెయ్యను అని చొక్కా వదిలిపెట్టేసి పారిపోయాడండి. కాబట్టి యువతరం కూడా ఏం చేయాలంటే పాపానికి దూరంగా పారిపోవాలి, దేవుని వాక్యానికి దగ్గరగా ఉంటేనే మన యవ్వన జీవితం అనేది బాగుంటుంది. సీన్ కట్ చేస్తే తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఇంటికి వెళ్తారో చదువుకోండి. సినిమాలు ఇలాగే చెప్తారు కదా, సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇది కట్ చేస్తే మళ్ళీ అక్కడికి వస్తుంది. నేను అలాగే చెప్పుకొచ్చాను కదా, సీన్ కట్ చేసి మనకు కావాల్సిన సీన్ ఏంటి? యేసేపు అవకాశం ఉన్నా సరే, అంత అవకాశం ఉన్నా సరే పాపం చేయకుండా పారిపోయాడు పాపానికి దూరంగా. ఏమన్నాడు? దేవునికి భయపడ్డాడు, ఇది దుష్కార్యము, నేను ఈ ఇంటిలో నాకన్నా పైవాడు ఎవడు లేడు, నన్ను ఎవడు ఏమీ చేయలేకపోయినా దేవుడు ఊరుకోడు అంటే ఎవరికి భయపడ్డాడు ఇక్కడ? ఇతనికి యజమానుడు ఎవరు అక్కడ? పోతీఫరే.
అయినప్పటికీ నీ యజమానిగా ఎవరిని పెట్టుకున్నాడంటే మీరు కూడా ఎవరిని పెట్టుకున్నాడు యజమానిగా? ఈ జనాలు ఉంటారు పోతారు, దేవుడు ఎప్పటికీ ఉంటారు. దేవుణ్ణి మీ ముందు పెట్టుకోండి. మీరు చేసేది మంచి చెడు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. అప్పుడు మీ యవన జీవితం బాగుంటుంది. యవన జీవితం బాగుంటే యువరాజ్ మన పూర్తి జీవితం బాగుంటుంది. కాబట్టి ఇదేంటి గుడ్ పర్సన్. ఎవరిగా తీసుకోవచ్చు మనం గుడ్ పర్సన్ని? యోసేపు. గుడ్ పర్సన్ యోసేపు. గుడ్ హ్యాబిట్ మోహపు చూపు చూడకుండా ఉంటాడు. మొదటి జీ గూగుల్ గాడ్. ఎక్కడున్నాడు? బైబిల్లో ఉన్నాడు. ఈ పాఠానికి ప్రశ్న చెప్పమంటారా? యోసేపు యవ్వన జీవితం గురించి 10 వాక్యాలు రాయండి. ఓకేనా? క్వశ్చన్ ఏంటి? యోసేపు యవ్వన జీవితం గురించి 10 వాక్యాలు రాయండి. ప్రసాద్ ఒకసారి ఆఫ్ చేసండి. ఒక 5 minutes ఉన్న టైం. నేను కరెక్ట్గా 12 వదిలేస్తానన్నా మిమ్మల్ని. అవునా?